డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సర్కారు వాటి పరీక్షల కోసం అత్యాధునిక కిట్లను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో వివిధ రకాల డ్రగ్ డిటెక్షన్ కిట్లను ప్రదర్శించారు. ఆన్ స్పాట్ కిట్ల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది వెంటనే తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. డ్రగ్స్ని గుర్తించాలన్నా కొన్ని డిటెక్షన్ కిట్స్ అవసరం అవుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఒక స్టాల్ వద్ద ఉన్నాము. ఈ స్టాల్ పూర్తిగా కూడా డ్రగ్స్కి సంబంధించిన డిటెక్షన్ కిట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా పనిచేస్తాయి, అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొన్ని డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తెలంగాణ ఈగల్ ఫోర్స్ తీసుకొని వచ్చింది. అయితే వాటి గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈగల్ ఫోర్స్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్కి సంబంధించి చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు అత్యాధునిక సాంకేతికతో కూడినవి కూడా చెప్తూ ఉన్నారు. ఏ విధంగా డిటెక్ట్ చేస్తారు అంటే కొంత బ్లడ్ తీసుకుంటారు, యూరిన్ తీసుకుంటారు, సో ఎంత యాక్యురసీ ఉంటుందండి? బేస్డ్ ఆన్ టైప్స్ ఉంటాయండి. మనకి పౌడర్ శాంపిల్ అంటే మనకి బయట దొరికింది అనుకోండి, ఒక పర్సన్ తీసుకోకుండా బయట దొరికారు అనుకోండి, పౌడర్ శాంపిల్ టెస్ట్ వేరే ఉంటుంది. లేదు వాళ్ళు తీసుకున్నారంటే బయాలజికల్ శాంపిల్స్ తీసుకుంటాం. బయాలజికల్ శాంపిల్స్లో సలైవా ఉంటుంది, బ్లడ్, యూరిన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి పౌడర్ శాంపిల్ కిట్ అనమాట. పౌడర్ శాంపిల్ అనలైజర్ అనమాట. ఇది ట్రూనార్క్ అనలైజర్ అంటారు. ఇక్కడ నుంచి ఐఆర్ లైట్ అనేది మనం ఇక్కడ డ్రగ్ మాలిక్యూల్ అని ప్లేస్ చేయాలి. సో ఆ లైట్ అనేది ఆ డ్రగ్ మాలిక్యూల్ పైన పడి అది రియాక్ట్ అయ్యి మనకి ఏ డ్రగ్ అనేది చెప్తుంది అనమాట. సో మనకి స్క్రీన్ పైన కనిపించేస్తుంది ఏ డ్రగ్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఇందాక మీకు సలైవా బయాలజికల్ శాంపిల్స్ అన్నాను కదా, ఇది సలైవా అనలైజర్ అనమాట. సో మనము ఓరల్ స్వాబ్ తీసుకుంటాము. ఓరల్ స్వాబ్ తీసుకొని క్యాటరేజెస్ వస్తాయి. ఈ స్వాబ్ ఏదైతే ఉందో ఇది క్యాటరేజ్లో ప్లేస్ చేయాలి. తర్వాత ఇది మనము ఇందులో లోడ్ చేస్తే ఇది అనలైజ్ చేసి మనకి ఏ టైప్ ఆఫ్ డ్రగ్ తీసుకున్నారు వాళ్ళు అని చెప్పేసి మనకి ఇక్కడ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎంత యాక్యురసీ మీద అంటే ఎంతసేపట్లో రిజల్ట్ వస్తుంది? 5 to 10 minutesలో వచ్చేస్తుందండి. మనం అంటే బయట యాక్యురసీ ఎంతవరకు ఉంటుంది అంటే బయట వెంటనే చాలా వరకు ఏదైనా కేసెస్ నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా వెంటనే చేయాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఫర్దర్గా కూడా ఏదైనా ప్రొసీజర్స్ ఉంటాయి అంటే దీని తర్వాత మళ్ళీ చేస్తారా? ఫర్దర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మనము గాంధీ ఉస్మానియాలో కూడా చేయిస్తాము. ఇవి వచ్చేసి ప్రిలిమినరీ డిటెక్షన్ కిట్స్ అంటే ఆన్ స్పాట్ కిట్స్ అనమాట. వాళ్ళు తీసుకున్నారా లేదా అని వాళ్ళు తీసుకోలేదు అంటారు. సో వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం, మన కన్ఫర్మేషన్ కోసం ప్రిలిమినరీ డిటెక్షన్ కిట్స్ ఇవన్నీ. చూస్తున్నాం ఇక్కడ యూరిన్ శాంపిల్స్ అంటే యూరిన్ కూడా కలెక్ట్ చేసి మొత్తం డిటెక్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ శాంపిల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కిట్స్ ఉన్నాయి, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యూరిన్కి సంబంధించిన డిటెక్షన్ కిట్స్ సార్ ఇవి? అవునండి, యూరిన్ అండ్ సలైవాకి సంబంధించినవి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ర్యాపిడ్ సలైవా టెస్ట్ కిట్స్ అండి. ఇది ప్రిలిమినరీ టెస్ట్కి యూజ్ చేస్తాము. సో ఎప్పుడైతే మనము ర్యాపిడ్ రైడ్స్కి వెళ్తామో పబ్స్లో అని కప్స్లో అని వెళ్ళినప్పుడు మనము యూరిన్ మామూలుగా దీంతో సలైవా అనేది కలెక్ట్ చేస్తామండి. కలెక్ట్ చేసి వన్స్ దీంట్లో ఇన్సర్ట్ చేయగానే మనకి ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని వస్తుంది. ఇందులో 5 టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. అలానే ఈ 4 వచ్చేసి మనకు సలైవాకి యూజ్ చేస్తాము. అండ్ దిస్ 2 వచ్చేసి మనకు యూరిన్కి యూజ్ చేసే టెస్ట్ కిట్స్ అండి. ఇది 12 ప్యానల్ డ్రగ్ అండి. ఇందులో 12 టైప్ ఆఫ్ డ్రగ్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది 11 ప్యానల్ డ్రగ్. ఇందులో 11 టైప్ ఆఫ్ డ్రగ్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అండి. విత్ ఇన్ 5 minutesలో వీ కెన్ గెట్ రిజల్ట్స్ అండి. కదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ని డిటెక్ట్ చేసేందుకు 8 కిట్స్ని కూడా అత్యాధునిక సాంకేతికతో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా కానీ పబ్స్లో కానీ ఎక్కడైనా రైడ్స్ చేస్తున్నప్పుడు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ ద్వారా విత్ ఇన్ 5 to 10 minutesలో కూడా వాళ్ళని టెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చేదాన్ని బట్టి వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి కూడా టెస్టుల నిమిత్తం పంపిస్తూ ఉంటామని కూడా తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.